హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వీకెండ్ అయితే వచ్చేసింది. ఇక వీకెండ్ రోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు అలాగే పలు సంచలన వీడియోలు కూడా ప్లే చేసి చూపించడం జరిగింది. దీంతో ఇందులో భాగంగానే ముందుగా ఢెమాన్ రీతుతో మాట్లాడటం అయితే జరిగింది. ముఖ్యంగా ఢెమాన్, నువ్వు ఏమన్నా గేమ్ ఆడావా అసలు ఈ వారం? ఇద్దరిని ట్యాకిల్ చేసిన విధానం అయితే నాకు సూపర్గా అనిపించింది. భరణి, ఇమ్మాన్యుయల్ని ఇద్దరిని అలా ఎలా ట్యాకిల్ చేసావయ్యా అంటూ చెప్పడంతో అందరూ కూడా షాక్ అయ్యి, అవును సార్, నిజంగానే ఇద్దరిని ట్యాకిల్ చేశాడు, మేము అసలు ఊహించలేదు ఢెమాన్ వద్ద అంత పవర్ ఉంది అని చెప్పడంతో ఢెమాన్ నిజంగానే పవర్ ఉంది, కానీ బుద్ధి మాత్రం లేదు అంటూ నాగార్జున ఢెమాన్కి మరోసారి బుద్ధి లేదు, నీకు కండబలం మాత్రమే ఉంది అంటూ చెప్పాడు. దానికి నేను ఒక అర్థం కూడా చెప్తాను, ఎగ్జాంపుల్ కూడా నీకు ఇస్తాను అంటూ ఢెమాన్ ముందు ఈ వీడియో ప్లే చేస్తాను చూడు అంటూ బిగ్ బాస్తో వీడియో ప్లే చేసి చూపించడం అయితే జరిగింది. ఆ వీడియో ఏమిటి అంటే, రీతు, ఢెమాన్ ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు క్యాప్టెన్ బెడ్రూమ్లో. అక్కడ రీతు పోరా దొబ్బై, నేను నీతో మాట్లాడను అంటూ బయటకు వస్తున్న సమయంలో రీతును చేపట్టుకొని బెడ్ పైకి తోసేశాడు. ఇది అక్కడ క్యాజువల్గా అనిపించినప్పటికీ కూడా ఒక రకంగా చూస్తే అమ్మాయిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాడు అన్నట్టుగా వీడియోలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది అర్థమయ్యే ఆ తర్వాత సంజన వెళ్ళి, అరే ఢెమాన్ ఇక్కడ అలా చేయకూడదురా, ఆ అమ్మాయి ఏమీ అనలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇది మ్యాన్ హ్యాండ్లింగ్ కిందికి వస్తుంది, మనం నేషనల్ టెలివిజన్లో ఉన్నాము, నువ్వు అలా చేయకూడదు అంటూ ఢెమాన్కి కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. ఆ వీడియోను కూడా ప్లే చేసి చూపించడం జరిగింది. దీంతో హౌస్ మేట్స్ అందరూ షాక్ అయ్యారు. ఈ తర్వాత ఇక నాగార్జున ఢెమాన్తో మాట్లాడుతూ, అక్కడ ఏం చేశావో నీకు అర్థమవుతుందా ఢెమాన్ అంటూ గట్టిగా అడగటంతో, సార్ నేను అక్కడ రీతుని ఏం మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు, మా మధ్య ఉన్న క్లోజ్నెస్ కారణంగానే వెళ్ళిపోతూ ఉంటే మాట్లాడుతున్నా కదా అని వెనక్కి లాగాను, అంతే, ఆమె బెడ్పై పడింది అంతే సార్ అంటే, నీకు అంతే అనిపించవచ్చు ఢెమాన్, కానీ చూసేవారికి అంతే కాదు. అది ఖచ్చితంగా ఒక అమ్మాయిని చేయి పెట్టి నువ్వు లాగి పడేశావు అంటే ఎంత ఏమనుకుంటారో, ఎవరు ఏమనుకుంటారో, ఎవరు ఎలా థింక్ చేస్తారో అర్థం చేసుకోలేం కదా. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకసారి ఈ ఇంట్లో ఇలాంటి చేష్టలు కానీ చేస్తే నీకు ఖచ్చితంగా రెడ్ కార్డ్ వస్తుంది, తర్వాత ఇక నీ ఇష్టం అంటూ గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో ఢెమాన్, సారీ సార్, సారీ ఆడియన్స్, ఇంకెప్పుడు ఎవరితోనూ అలా నేను బిహేవ్ చేయను, అది మా ఇద్దరి మధ్య ఉన్న క్లోజ్నెస్ కారణంగా అలా చేశానే తప్ప ఇక నాకు మరో ఉద్దేశమే లేదు, మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు అంటూ చెప్పడంతో ఢెమాన్ ఇక అక్కడితో వదిలేశాడు. నెక్స్ట్ టైం చేస్తే ఖచ్చితంగా నీకు రెడ్ కార్డ్ ఇష్యూ అవుతుంది అంటూ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది.